At Anurag University, be everyone you dream to be. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్యోపాసకులు డాక్టర్ భవిడి సుదర్శన్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురుగారు. ఈ నెల 29న గురు పౌర్ణమి వస్తుంది. మన హిందూ సాంప్రదాయంలో ఈ గురు పౌర్ణమికి అంటే చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకు అంత ప్రాముఖ్యత కల్పించారు దీనికి? ఆ రోజు గురు పౌర్ణమి రోజు ఎలా జరుపుకోవాలి, ఏం చేయాలి? మంచి ప్రశ్న వేసాం. ఈ విషయం ముందు కాస్త మాట్లాడుకోబోయే ముందు ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకునే విషయంలోకి వెళ్దాం. వందే రత్న నిబద్ధ హేమమకుటాం రత్నాంబరుల్లాసినీం పాలక్షామవయేక్షు పాశశుని మద్బాహుం ప్రసన్నాననాం బాలార్క ప్రతిమాన కుండలధరాం కేయూరహారోజ్వలాం శోణాంగీం భువనేశ్వరీం హరిహర బ్రహ్మాదిభిర్వందితాం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్త ఆనందదాయక దిగంబర మునే బాలా పిశాచ జ్ఞానసాగర భగవతే శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భామిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా 29వ తేదీన గురు పౌర్ణిమ, దీనే వ్యాస పూర్ణిమ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఎందుకు అంత వైశిష్ట్యం కలిగింది, గురువుకు అంత ఆవశ్యకత ఎందుకు ఇచ్చారు అనే విషయం గురించి తెలుసుకోవాలి అంటే, ప్రధానంగా అసలు ప్రతి వ్యక్తికి కూడా గురువు అనేవాడు ఉండాలి. నేటి సమాజంలో మనిషి జీవనానికి సంబంధించి ఒక గురువు, అదేవిధంగా హోన విద్య అంటే మన చిన్నప్పటి నుంచి చదువుకుని ఒక స్థాయిలోకి రావడానికి గురువు అనే ఆవశ్యకత ఒకటి ఉండాలి. అయితే గురువుకి ఎందుకంత ఆవశ్యకత, ఎందుకంత ఇది ఇచ్చారు అంటే, గురు అనే పదానికి అర్థం ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం అమ్మ. గురు అంటే గు అనగా అంధకారం, రు అనగా వెలుతురు. అంటే అంధకారాన్ని దూరం చేస్తూ జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు అనమాట. అంటే ఈ అనంత సంసారం, ఈ అనంతమైనటువంటి సంసారం అనే సాగరం నుంచి గురువు అనేవాడు నౌకలాగా, అంటే పడవని నడిపిన నౌకలాగా ఈ సంసారం అనే సాగరం నుంచి మనిషిని బయట పడవేస్తూ ఉంటాడు. కాబట్టి గురువుకి అంత వైశిష్ట్యం కలిగినటువంటిది. ప్రధానంగా గురువుకి అంత వైశిష్ట్యం ఎందుకు వచ్చింది అంటే అమ్మ, ఇంకొక మాట కూడా అంటూ ఉంటారు, బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానేన ప్రముచ్యతే, విష్ణుస్థానే కృతం పాపం శివస్థానేన ప్రముచ్యతే, శివస్థానే కృతం పాపం దేవీస్థానేన ప్రముచ్యతే, దేవీస్థానే కృతం పాపం గురుస్థానేన వినశ్యతి. ప్రముచ్యతే అన్న ఒకటి, వినశ్యతి అన్న ఒకటి. వినశ్యతి గురుస్థానే కృతం పాపం నశ్యతి సంశయ అని. అంటే బ్రహ్మస్థానంలో చేసుకున్న పాపాలని విష్ణుస్థానంలో ఆ పాపాలను ప్రక్షాళన చేసుకోవచ్చు. విష్ణుస్థానే కృతం పాపం శివస్థానేన వినశ్యతి. అంటే విష్ణు స్థానంలో చేసుకున్న పాపాలు శివస్థానం అంటే శివక్షేత్రాల్లో ఆ పాపాలను ప్రక్షాళన చేసుకోవచ్చు. శివస్థానే కృతం పాపం దేవీ స్థానేన వినశ్యతి. అమ్మవారికి శివాలయాల్లో చేసుకున్న పాపాలని అమ్మవారి దేవాలయాల్లో మనం ఆ పాపాన్ని ప్రక్షాళన చేసుకోవచ్చు. దేవీ స్థానే కృతం పాపం గురుస్థానేన వినశ్యతి. అంటే అమ్మవారి సన్నిధిలో చేసుకున్న పాపాలు గురుస్థానంలో పాప ప్రక్షాళన చేసుకోవచ్చు. అమ్మవారి సన్నిధిలో పాపాలు అంటే ప్రస్థానం అమ్మవారి సన్నిధిలో అంటే చాలామంది ఇప్పుడు ఉదాహరణకి చూడండి, కొన్ని తెలిసి తెలియక అమ్మవారి దేవాలయాల్లో మనం చాలా వరకు ఇబ్బంది కలిగినటువంటి కొన్ని పనులు చేస్తూ ఉంటాం. దేవాలయంలో దీపారాధన చేసేటప్పుడు అనుకోండి, లేకపోతే అమ్మవారికి సంబంధించి నివేదన చేసేటప్పుడు, నివేదన మనం తీసుకెళ్లేటప్పుడు కొన్ని తెలిసి తెలియక వెంట్రుకలు పడుతూ ఉంటాయి. అదేవిధంగా అమ్మవారి దేవాలయాల్లో మనం అస్పృశ్య అంటే మనం భక్తిగా కాకుండా ఇంకా ముట్టకూడని వాళ్ళని అమ్మవారిని విగ్రహాన్ని తాకుతూ ఉంటాం. దానివల్ల కొన్ని పాపాలు వస్తూ ఉంటాయి. ఇట్లా కొన్ని తెలిసి తెలియక పాపాలు వస్తుంటాయి. ఆ పాపాలని కూడా గురుస్థానేనా వినశ్యతి. గురుస్థానంలో ఆ పాపాలు మనం ప్రక్షాళన చేసుకోవచ్చు. గురుస్థానే కృతం పాపం అంటే గురువు గారి దగ్గర చేసుకున్న పాపాలను నశ్యతి సంశయ. ఆ పాపాలు ప్రక్షాళన చేసుకోవడానికి అవకాశం లేదు. అంత విశేషమైనటువంటి తత్వం కలిగినటువంటిది గురువు. కాబట్టి ఆ గురువు గారుకి అంత వైశిష్ట్యం కలిగినటువంటిది. అందుకే అంటారు మనకి గురు గోవిందుడు, మనకి కబీర్ దాస్ అదే చెప్తూ ఉంటాడు కదా, గురువు గోవిందుడు ఒకేసారి వస్తే ఫస్ట్ నువ్వు ఎవరికి నమస్కారం చేస్తావు అంటే గురువు గారికే నమస్కారం చేస్తాం. ఎందుకు అంటే ఆ గోవిందుడిని చూపించిన వాడు ఎవడు? గురువే. కాబట్టి గురువుకి అంత వైశిష్ట్యం కలిగినటువంటిది. అందుకే మనకి గురుగీతలో కూడా గురుగీత అని ఒక విశేషమైనటువంటి ఇది ఉంది. అది పార్వతీ అమ్మవారు పరమేశ్వరుని అడుగుతుంది గురుతత్వం గురించి. ఆవిడికి తెలియదా? జగన్మాత, ఆవిడికి గురుతత్వం గురించి తెలియదా? మనందరికీ తెలియజేయడానికి గురుగీత అని అదేమిటి అంటే, అమ్మవారు దేవదేవ మహాదేవ భక్తానుగ్రహ కారక అని
అమ్మవారు చాలా విశేషంగా పరమేశ్వరుని అడుగుతుంది. ఏమిటని అంటే గురుతత్వం గురించి తెలియజేయండి. అందుకే అందులోనే ఒక మాట అంటూ ఉంటారు. అందులో ఈ గురుగీతలో కూడా ఒకటి వస్తుంది. ఏంటయ్యా అంటే నగురోరధికం తత్వం, నగురోరధికం తపః, నగురోరధికం ధ్యానం, తస్మై శ్రీ గురవే నమః. మన్నాత శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు, మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః అని. చాలా విశేషమైనటువంటిది గురుతత్వం అమ్మ. గురువు గురించి అంత చెప్పుకున్నా సరే తక్కువే. గురువు యొక్క అనుగ్రహం మన మీద కలిగింది అంటే మనం చేసినటువంటి ఒక గురువుని ఆశ్రయించారు, ఒక మంత్రోపదేశం తీసుకున్నారు. ఎవరో ఒక శిష్యుడు గురువుని ఆశ్రయించాడు, గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకున్నాక ఆ గురువు గారి యొక్క అనుగ్రహం కలిగింది అంటే మంత్రసిద్ధి అంత తొందరగా లభిస్తుంది. అటువంటి విశేషమైనటువంటి తత్వం గురుతత్వం. కాబట్టి గురువు సాక్షాత్ మనకి చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకుంది అదే కదా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని. ఆ గురువు తనే బ్రహ్మస్వరూపం, తనే విష్ణు స్వరూపం, తనే శివస్వరూపం. అటువంటి ఆ గురువుకి నమస్కరిస్తున్నాను అని. కాబట్టి అటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి గురువు గారి యొక్క మనం గురు పౌర్ణమి చాలా వైశిష్ట్యం కలిగినటువంటిది. అంటే ఆ గురువు గారు తనకు జయంతిని జరుపుకోవడానికి గురు పౌర్ణమిగా మనం చేసుకున్నాం. అయితే చాలామంది ఈ గురువు విషయం ఏంటంటే చాలామంది గురు పౌర్ణిమ అంటే చాలా రకాలుగా చేసుకుంటుంటారు. అసలు గురు పౌర్ణమి ఎందుకు వచ్చింది అంటే మనకి ఇవాళ ఈ పండగలని కానీ ఈ యొక్క నోములను కానివ్వండి, వ్రతాలను కానివ్వండి, ఈ పండగలను కానివ్వండి, కొన్ని పండగలకు సంబంధించి శాస్త్ర ప్రమాణమైనటువంటి విషయాలు ఇవన్నీ తెలియజేసేది ఏమిటంటే అష్టాదశ పురాణాలు. మనకి 18 పురాణాలు. ఆ 18 పురాణాలు మనకి తెలియజేసింది, మనకి వచ్చింది అంటే మహానుభావుడు వ్యాస భగవానుడు ద్వారా వచ్చినటువంటిది. అందుకే అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ విభీషణ కృపా పరశురామస్య సప్తేతే చిరంజీవన అని. వ్యాసుడు కూడా ఒక చిరంజీవి అని ఇప్పటికీ ఆయన ఉన్నారు మహానుభావుడు. ఆయన పుట్టినటువంటి రోజుని వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమగా మనం జరుపుకుంటున్నాం. ప్రధానంగా ఏమిటి అంటే గురు పౌర్ణిమ అంటే చాలామంది చాలా రకరకాలుగా చేసుకుంటున్నారు. కానీ అసలు మూలం ఏంటి అంటే వ్యాసుడు పుట్టినటువంటి రోజుని మనం గురు పౌర్ణిమగా చేసుకుంటున్నాం. అయితే ఎందుకు అంటే మనకి ఆయనకి ఎందుకంత మనం ఇది ఇచ్చాము అంటే ఈరోజు అష్టాదశ పురాణాలన్నీ కూడా ఆయన పెట్టినటువంటి ఒక భిక్ష అని అనుకోవచ్చు. అదేవిధంగా ప్రధానంగా ఇంకొక విషయం ఏమిటి అంటే ఆ రోజు ఇంకా చాలామంది కొన్ని సాంప్రదాయాల్లో ఏం చేస్తూ ఉంటారయ్యా అంటే వ్యాసుడిని విష్ణు స్వరూపంగా భావన చేస్తూ, ఎందుకంటే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనేదే వాసిష్ఠాయ నమో నమః. అయితే అటువంటి వ్యాసుడే స్వయంగా వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే అన్నట్లుగా విష్ణు స్వరూపంగా వ్యాసుడిని భావన చేస్తూ ఆ రోజు విశేషంగా వ్యాసపీఠాన్ని పెట్టి వ్యాసుడికి సంబంధించి అర్చన క్రమాంతం చేస్తూ ఉంటారు. చాలామంది ఇదే రోజు చక్కగా చాతుర్మాస్య దీక్ష అని కూడా చేస్తూ ఉంటారు. చాలామంది పీఠాధిపతులు కొంతమంది ఆషాఢ శుద్ధ ఏకాదశి లగాయత్తు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 మాసాలని చాతుర్మాస దీక్ష అని చేస్తుంటారు. కొంతమంది ఆషాఢ పౌర్ణిమ లగాయత్తు కార్తీక పౌర్ణమి వరకు ఈ 4 మాసాలని చాతుర్మాస్య దీక్ష అని కూడా ప్రారంభం చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు ఏమిటి చేసుకోవాలి, ఈ యొక్క గురు పౌర్ణమి రోజు ఏమిటి చేసుకోవాలి అంటే చైతన్యార్చన అని ఒకటి ఉంటుందమ్మా. కొంతమంది సాధకులు ఇది చేస్తూ ఉంటారు. ఏమిటయ్యా అంటే మనకి ఆది గురువు ఎవరు అంటే దక్షిణామూర్తి. శివుడు ఆది గురువు దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తి తదుపరి దత్తాత్రేయులు వారు, తదుపరి కృష్ణం వందే జగద్గురు కృష్ణుడు, అదేవిధంగా తదుపరి వ్యాస భగవానుడు తర్వాత శంకరాచార్యులు వారు తర్వాత ఎవరెవరు గురు పరంపర సంబంధించి వారు ఈ విధంగా చైతన్యార్చన అని ఈ విధంగా అర్చనా క్రమాంతం చేసి ఆ విధంగా ఆ రోజు గురు పరంపర గురుదేవులందరికీ కూడా అర్చన పరంపర చేసుకుని చక్కగా ఉపదేశం ఇచ్చినటువంటి గురువు గారి దగ్గరికి వెళ్ళి గురువు గారి ఆశీర్వచనం తీసుకుని ఆ విధంగా చేసుకోవడం. అదేవిధంగా సాధనా పరంపర లేకుండా మామూలుగా ఉన్నవాళ్ళు ఆ రోజు చక్కగా పౌర్ణమి కూడా వచ్చింది. ఆ రోజు విశేషమైన పౌర్ణమి కదా, గురు పౌర్ణమి కదా, కాబట్టి చక్కగా అమ్మవారికి సంబంధించి చక్కగా లలితా సహస్రనామం పారాయణ చేసుకోవడం. సాయంకాలం పూట ఆ పౌర్ణిమలోని చంద్రబింబంలోని అమ్మవారిని చూస్తూ చక్కగా అమ్మవారికి లలితా సహస్రనామం పారాయణ చేస్తూ చక్కగా క్షీరం ఒక వెండి పాత్రలో క్షీరాన్ని పోసి ఆ బింబంలో అమ్మవారిని చూస్తూ చక్కగా లలితా సహస్రనామం పారాయణ చేస్తూ అదే యొక్క క్షీరాన్ని అమ్మవారికి నివేదన చేయడం ద్వారా విశేషమైనటువంటి కష్టాలు అంటే కొండలాంటి కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయమ్మ. అంత విశేషమైన తత్వం కలిగి, ఎందుకంటే గురుస్వరూపిణి అమ్మవారు కాబట్టి ఆ లలిత అమ్మవారిని ఆ విధంగా ఆరాధన చేయడం ద్వారా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఎవరికి సంబంధించినటువంటి సాంప్రదాయబద్ధంగా ఆ విధంగా చేస్తూ ఉంటారు.
మన లక్ష్మీ గణపతి మహామంత్రాలయ జ్యోతిష పీఠంలో మన పీఠంలో కూడా ఆ రోజు విశేషంగా చైతన్యార్చన చేయడం జరుగుతుంది. అదేవిధంగా చాలామందికి అందరికీ కూడా ఉపదేశాలన్నీ కూడా ఇస్తూ విశేషంగా దక్షిణామూర్తి హవనం కూడా చేయడం జరుగుతుంది అమ్మ. రైట్, ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు. కాలే వర్షతు పర్జన్య పృథివీ శస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయ. స్వస్తి, శుభమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.